మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. మొత్తానికి రాహుల్ గాంధీ తన మనసులో ఉన్నదేమిటో బయట పెట్టేశాడు. ఏమిటి, ఏం బయట పెట్టాడు, ఎవరి మీద, ఏమిటంటారా? కేజ్రీవాల్ గురించి ఆయన మనసులో ఉన్నదేమిటో బయట పెట్టాడు. అది ఎంతవరకు వాస్తవం ఏమిటి అనేటటువంటిది అది ఇక రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు, లేదా దానికి సమాధానం కేజ్రీవాలే చెప్పాలి. కానీ మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా ప్రతిపక్ష యూనిటీని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి, ఇండియా బ్లాక్ అనేటటువంటిది చెక్కు చెదరకుండా అలా ఉంటే బాగుంటుంది కదా అని ఆశించేటటువంటి వాళ్ళకి ఇక ఆ ఆశాభంగం అయిపోయినట్టే. ఒక క్లారిటీ ఇచ్చేశాడు రాహుల్ గాంధీ. అదేమిటయా అంటే, నరేంద్ర మోడీకి కేజ్రీవాల్కి పెద్ద తేడా ఏమీ లేదని తేల్చి చెప్పేశాడండి. విషయం అది. నిన్న జరిగినటువంటి ర్యాలీలో రాహుల్ గాంధీ దాడి అంతా కేజ్రీవాల్ మీద. కోర్స్ అది కేజ్రీవాల్కి, అటు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయన కూడా అక్కడ పోటీలో ఉన్నాడు కాబట్టి, ఢిల్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా ఉంది కాబట్టి, ఇది కేజ్రీవాల్ని లేదా కేజ్రీవాల్ని విమర్శించవచ్చు. కేజ్రీవాల్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే విమర్శిస్తారు. నువ్వు ఆ వాగ్దానం చేసావు, ఈ వాగ్దానం చేసావు, ఇది నిలబెట్టలేదు, అది నిలబెట్టలేదు అని చెప్పొచ్చు. లేదా మాకు మీకు ఎందుకు చెడింది, ఇదిగో ఆమ్ ఆద్మీ పార్టీకి మాకు ఇదిగో ఎందుకు చెడింది అని చెప్పేసి ప్రజలకు చెప్పొచ్చు. ఒకప్పుడు ఢిల్లీలో ఏకఛత్రాధిపత్యం చెలాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఉనికిలోకి వచ్చి విజయం సాధిస్తూ ఉన్నటువంటి దశలో 40-50% దాకా ఓటు షేరింగ్ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 4% ఓటు షేరింగ్కి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సహజంగానే అక్కడ ఉనికిని కాపాడుకోవాలనేది ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ మీద చేసినటువంటి విమర్శ కానీ, దాడి కానీ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాతంత్ర శక్తులు, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితిలోకి రాహుల్ గాంధీ మాటలు నెట్టివేసాయి. ఆ మాటలు ఏమిటాయంటే చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్పుకుంటే, నరేంద్ర మోడీ అదానీ అంబానీ విషయంలో ఏమీ మాట్లాడు, పల్లెత్తి మాట మాట్లాడు. దీని అర్థం ఏమిటాయంటే వాళ్ళకి ఒక గట్టి బంధం ఉంది. ఇది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి విమర్శ రాహుల్ గాంధీ మోడీని. ఇప్పుడు ఖుల్లా ఓపెన్గా బహిరంగ సభలో అందరి ముందు, ముఖ్యంగా ఢిల్లీ ప్రజల సమక్షంలో ఆయన చెప్పింది ఏమిటా అంటే, అదానీ అంబానీల విషయంలో కేజ్రీవాల్ ఎప్పుడూ నోరు మెదపలేదు, కావలిస్తే తిరగేయండి, చరిత్ర పేజీలు తిరగేసి చూసుకోండి అని చెప్పాడు. అది చాలా తీవ్రమైనటువంటి విమర్శ. నరేంద్ర మోడీని, బీజేపీని ఏ విమర్శ అయితే చేస్తూ వస్తున్నాడో అదే విమర్శ కేజ్రీవాల్ మీద కూడా చేశాడు. ఇంకో విమర్శ ఏమిటా అంటే, మేము రాజ్యాంగం ప్రసాదిస్తున్నటువంటి హక్కులు కాపాడాలంటున్నాము, రిజర్వేషన్ల శాతం పెంచాలని అంటున్నాము, క్యాస్ట్ సెన్సెస్ కావాలని అంటున్నాము. ఈ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో కానీ, కులగణన విషయంలో కానీ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా నోరు మెదిపి ఆయన మనసులో మాట ఏమిటో చెప్పలేదు. ఈ విమర్శ కూడా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గత కొద్ది కాలంగా ఎక్కుపెడుతూ వస్తున్నటువంటి బాణమే. అదే బాణం కేజ్రీవాల్ మీద కూడా వేశాడు. ఈ రెండు చాలా తీవ్రమైనటువంటి విషయాలు. ఈ రెండు విషయాల ద్వారా రాహుల్ గాంధీ ఏం చెప్పదలుచుకున్నాడయా అంటే, ఇప్పుడు ఢిల్లీలో ఎవరు గెలుస్తాం, ఎవరు ఓడిపోతాం అనేటటువంటిది కాదు, మాది సైద్ధాంతికమైనటువంటి భావజాలపరమైనటువంటి పోరాటము. రాజ్యాంగం ఎటువైపు ఉంటే మేము అటువైపున ఉన్నాము, అవతల వాళ్ళు ఎటువైపు ఉన్నారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి ఢిల్లీ ప్రజలతో పాటు దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు. దేశంలో ఉన్న ప్రతిపక్షాల పార్టీలు అన్నిటికీ చెప్పాడు అన్నమాట. చాలా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా మమతా బెనర్జీ కానీ, అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన గ్రూపు కానీ, లేదా అఖిలేష్ యాదవ్ యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా ఓపెన్గా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా కూటమి అనేటటువంటిది ఇక లేదు, అది విచ్ఛిన్నం అయిపోయింది. ఆల్రెడీ అది 2024 ఎన్నికలకు మాత్రమే అది పరిమితం అని చెప్పి ఆల్రెడీ ప్రతిపక్ష నాయకులు, ముఖ్యమైనటువంటి పార్టీల నాయకులు అందరూ కూడా చెబుతున్నారు. అదే అయ్యింది, ఇక అది ఎలాగూ ఉండదు. అయితే ఏమిటి
ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఢిల్లీలో ఎవరు గెలుస్తారో లేదా అనేది కాదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కానీ, దాని వెనుకనున్నటువంటి సంఘ పరివార శక్తులను కానీ, వాళ్ళ మతపరమైనటువంటి రాజకీయాలు కానీ, హిందుత్వ రాజకీయాలు కానీ ఎదుర్కొనేటటువంటి ప్రతిపక్ష కూటమి ఏమిటి? వీళ్ళందరూ ఏకంగా ఉంటారా అంటే ప్రస్తుతం అయితే ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా వీళ్ళందరూ కూడా చల్లా చెదురైపోయి ఉన్నారు. రాహుల్ గాంధీ, ఆయన వెనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, ఏకలా చెలో అన్నట్టుగా, అకేలా చెలో అన్నట్టుగా ఒక్కడే నిలబడి ఉన్నట్టుగా యుద్ధ భూమిలో సమస్త అస్త్రశస్త్రాలతో రాహుల్ గాంధీ ఆయన పార్టీ ఒక్కటే నిలబడి ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే రాహుల్ గాంధీ నిన్న చేసినటువంటి కేజ్రీవాల్ మీద చేసినటువంటి దాడి ప్రకారం ఏమిటయా అంటే భావజాల పరంగా, సైద్ధాంతిక పరంగా లౌకిక శక్తులు అందరూ కూడా ఎటువైపు నిలబడాలో మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇదిగో కేజ్రీవాల్ పరిస్థితి ఇది అని చెప్పి ఆయన కేజ్రీవాల్ మీద దాడి చేశాడు. కేజ్రీవాల్ దీనికి సమాధానం చెప్పాలి, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. మనం కేజ్రీవాల్ విషయంలో ఒక క్లీన్ గవర్నెన్స్ ఇచ్చాడని, విద్యా వైద్య రంగాల్లో చాలా రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకున్నాడని చెప్పి మనం చాలా ఇప్పటివరకు చెప్తాం. ఆయన్ని అన్యాయంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాడని చెప్పి కూడా మనం అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో ఇద్దరు కూడా కీలకమైన భాగస్వాములు, ఎన్డీఏ అంటున్నాను, ఇండియా కూటమిలో ఇద్దరు కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి రెండు పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, ఇప్పుడు ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా పక్కన పెడితే దేశ రాజకీయాల్లో ఏ భావజాలం ఎటువైపు ఉంది, ఏ భావజాలం ఎటువైపున ఉంది, ఏ భావజాలం వెనక ఎవరు సమీకృతం అవుతున్నారు ఏమిటి అనేటటువంటిది అసలు ఈ పోరాటం ఇన్ని సంవత్సరాలు, ఈ ఎన్నికల పోరాటంతో ఈ పోరాటం విజయం సాధిస్తుందా, అయితే కొన్ని వందల సంవత్సరాలు ఈ పోరాటం సాగించాలా? ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పెద్ద సైద్ధాంతిక భావజాల పోరాటానికి, యుద్ధానికి తెర తీశాడండి రాహుల్ గాంధీ. ఇదిగో కేజ్రీవాల్ కళ్ళేడు. ఇంకో విషయం ఇక్కడ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏమిటయ్యా అంటే కేజ్రీవాల్ పేరుకి నరేంద్ర మోడీని, ఆయన పార్టీని ఆయన విమర్శిస్తూ ఉంటాడు, కానీ హిందుత్వ విషయంలో ఆయన కూడా కొంచెము అంత కటువుగా లేకపోయినా కొంచెం ఈయన కూడా హిందుత్వ పాలిటిక్స్ ఒక రకంగా మొన్న చాలా సభల్లో పెద్ద స్వామీజీలని స్టేజీల మీద కూర్చోబెట్టి వాళ్ళకి దండలు వేసి సాష్టాంగ దండ ప్రమాణం చేసి పెద్ద విగ్రహాలకి, దేవుళ్ళ విగ్రహాలకి పూజలు చేసి దండలు వేసి ఈ మొత్తం సభలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా చూస్తుంటుంటే అటు నరేంద్ర మోడీ కానీ, ఆయన వెనకనున్నటువంటి హిందుత్వ పాలిటిక్స్ కానీ, ఇటు కేజ్రీవాల్ చేస్తున్నటువంటి పాలిటిక్స్లో కానీ ధార్మికపరమైనటువంటి, మతపరమైనటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి పెద్ద వ్యత్యాసం లేదు అనిపిస్తుంది. అంటే అటుపక్క కార్పొరేటీకరణ విషయంలో కానీ, ఇంకొకటి రిజర్వేషన్స్, రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మతపరమైనటువంటి విషయంలో కానీ అటు నరేంద్ర మోడీకి, ఇటు కేజ్రీవాల్కి పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పి డైరెక్ట్గానే చెప్పాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈ విషయంలో ఏమి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతిపక్షాల వాళ్ళు అనేటటువంటిది, ప్రజలు ఏమి నిర్ణయాలు తీసుకుంటారు అనేటటువంటిది మళ్ళీ ఎన్నికలకు కానీ మనకు అర్థం కాదు. కానీ ఏది ఏమైనా ప్రస్తుతానికైతే చాలామంది కేజ్రీవాల్ వెనక సమీకృతమై ఉన్నారు. మమతా బెనర్జీ కానీ, అటు ఉద్ధవ్ ఠాకరే కానీ, లేదా ఇటు అఖిలేష్ యాదవ్ కానీ ఓపెన్గానే నిలబడి ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల పరిణామాల అనంతరం, అంటే ఫిబ్రవరి 8వ తేదీ అనంతరం మాత్రమే ఈ దేశంలో ప్రతిపక్షాల యొక్క ఉనికి ఏమిటి అనేటటువంటిది ఎలా ఉంటుంది అని ఒక అంచనాకు మనం రాగలము. అప్పటిదాకా ఢిల్లీ ఎన్నికల విజయాల ఫలితాల కోసం మనం వేచి చూడాల్సిందే. మిత్రులారా, రాహుల్ గాంధీ పేల్చినటువంటి బాంబు కేవలం కేజ్రీవాల్ మీద వేసినట్టు బాంబు కాదు. ఈ దేశంలో పాలిటిక్స్ ఏ రూపం తీసుకోబోతున్నాయి అనే దానికి ఒక క్లియర్ సిగ్నల్స్ ఆయన ఇచ్చాడు, ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.